హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కామాక్షిని. ఈరోజు మన రెసిపీ టేస్టీ అరిసెలు. సంక్రాంతి వస్తుంది కదండి. సంక్రాంతి అంటే మనకి అందరికీ పిండి వంటలు గుర్తొస్తాయి కదా. అందులో మెయిన్గా మనం ప్రిపేర్ చేసేది అరిసెలే. కాబట్టి ఈరోజు అరిసెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చూడబోయే ముందు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నారా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికి కావాల్సింది మనకి తడి బియ్యం పిండి అండి. ఇది వచ్చేసి కేజీ బియ్యము ఒక 8 గంటలు మనం నానబెట్టుకొని దీన్ని ఇలాగ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఒక కేజీ బియ్యానికి 600 గ్రాముల బెల్లం కావాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి గసగసాలు, ఇలాచి, నెక్స్ట్ ఎండు కొబ్బరి ముక్కలు తీసుకుంటున్నాను. ఎండు కొబ్బరిని మనం ఇలాగ సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాచి మనము ఇలా గ్రీన్ కలర్ తీసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఈ ఇలాచీలో మనకి కొంచెం డ్రై అయినవి కూడా ఉంటాయి కదా, అవి కాకుండా ఇలా తీసుకోండి, బాగుంటుంది స్మెల్. నెక్స్ట్ వచ్చేసి గసగసాలు. బియ్యం పిండి వాడుతున్నాం కాబట్టి కడుపు ఉబ్బరం అట్లా రాకుండా గసగసాలు యూస్ చేస్తున్నాము. ఇది మనకి మంచి చలువ అండి గసగసాలు. ఇప్పుడు వచ్చేసి నేను ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఎండు కొబ్బరి ముక్కలు, తర్వాత ఇలాచీ వేసి ఇలాగ పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం పాకం ప్రిపేర్ చేసుకుందాము. దానికోసంగా నేను ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో వచ్చేసి 600 గ్రాముల బెల్లం వేసుకుంటున్నానండి. ఇది పాకం బెల్లము. మనకి షాప్స్లో బయట పాకం బెల్లం అని అడిగితే ఇస్తారు, అది తీసుకున్నాను. తీసుకొని ఇప్పుడు మనం వాటర్ కొంచెం పోసుకొని మనం ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసంగా కొంచెం వాటర్ పోస్తున్నానండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అంత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇది స్టవ్ పైన పెట్టేసుకుందాము. ఇంకా ఫ్లేమ్ ఆన్ చేసి ఈ బెల్లం మొత్తం కంప్లీట్గా కరిగేంత వరకు, పాకం వచ్చేంత వరకు స్టవ్ పైన ఎట్లా పెట్టేద్దాము. చూడండి, బాగా బెల్లం మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకి పాకం వచ్చేంత వరకు ఉంచుతాము. రెడీ అయిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. దానికోసం ఒక ప్లేట్ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మన పాకాన్ని కొంచెం వేసుకుందామండి. వేసుకున్న తర్వాత మన చేతితో టచ్ చేసి చూస్తే ఇది బాల్ లాగా ఫామ్ కావాలి. ఇలా బాల్ లాగా కనుక ఫామ్ అయిందంటే మనకి పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్టు. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా రావాలి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ వేసేద్దాము. మన పాకం అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ వేసేసుకొని ఈ పాకంలో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి, ఇలాచీ పౌడర్ని వేసేసుకుందాము. తర్వాత వచ్చేసి గసగసాలు తీసుకున్నాం కదండి, అది కూడా వేసేసుకొని పాకంలోకి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసేసుకుందామండి. ముందు పాకంలోకి ఇది రెండు కలిపేసేసుకొని తర్వాత తడి బియ్యం పిండి ఉంది కదా, అది కొంచెం కొంచెం వేసుకుంటూ మనము పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం పిండి వేసుకుందామండి. మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటే మనకి కలపడానికి ఈజీగా ఉంటుంది.
చూసారు కదా ఫ్రెండ్స్, మన టేస్టీ అరిసెలు రెడీ అయిపోయాయి. ఈ సంక్రాంతికి మీరు కూడా తప్పకుండా ఈ అరిసెలు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.